ఈ 2025 తొలి వారంలో వచ్చేసిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. మలయాళం హీరో ఉన్న ముకుందన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ మార్కో. ఈ సినిమా తెలుగు వెర్షన్ జనవరి 1 థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. బ్లడీ రూత్లెస్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా 2025లో ఫస్ట్ సినిమాగా రిలీజ్ కాబోతుంది. లేటెస్ట్ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ క్రావెన్ ది హంటర్ తెలుగు వెర్షన్ జనవరి 1 నుంచి థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో నితిన్ హీరోగా చేసిన స్పోర్ట్స్ డ్రామా సై. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1 మళ్ళీ థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయిపోతుంది. ఈ 2025 సంవత్సరంలో తొలి తెలుగు సినిమాగా రిలీజ్ కాబోతుంది డ్రీమ్ క్యాచర్. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ జనవరి 3 థియేటర్స్ లోకి వచ్చేసింది. సూపర్ స్టార్ కృష్ణ గారు చివరగా ఇంపార్టెంట్ రోల్ లో చేసిన ప్రేమ చరిత్ర కృష్ణ విజయం సినిమా కూడా ఈ జనవరి 3 మన ముందుకు వచ్చేసింది. మిత్ర ది అన్వీలింగ్ అనే సినిమా కూడా ఈ జనవరి 4 నుంచి థియేటర్స్ లోకి వచ్చేసింది. ఆల్రెడీ ఇప్పటికే ఆహా ఓటీటీలో అవైలబిలిటీ ఉన్న రొమాంటిక్ థ్రిల్లర్ అవాల్ ది రివర్స్ లవ్ కూడా ఈ జనవరి 3 థియేటర్స్ లోకి వచ్చేసింది. బిగ్ బాస్ ఫేమ్ ఆదిత్య ఓం ఇంపార్టెంట్ రోల్ లో చేసిన చేతిలో చేయేసు చెప్పు బావ సినిమా 2021లో థియేటర్స్ లో వచ్చినప్పటికీ ఈ జనవరి 3 మళ్ళీ మన ముందుకు వచ్చేస్తుంది. తమిళ యాక్టర్ కెవిన్ హీరోగా చేసిన దాదా సినిమా తెలుగు వెర్షన్ పాపా సినిమా కూడా ఈ జనవరి 3 మన ముందుకు రాబోతుంది. తమిళ యాక్టర్ విమల హీరోగా చేసిన కొలసామి తెలుగు వెర్షన్ ఆటో రంగా కూడా ఈ జనవరి 3 థియేటర్స్ లోకి వచ్చేసింది. తమిళ హీరో ధనుష్ ని తెలుగు ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమా రఘువరన్ బీటెక్. ఈ సినిమా వచ్చి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ జనవరి 4 థియేటర్స్ లో మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. మొత్తంగా ఈ వారం 5 స్ట్రైట్ తెలుగు సినిమాలు, 4 డబ్బింగ్ సినిమాలతో పాటు 2 రిలీజ్ కలుపుకొని 11 సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేసాయి. మీకు నచ్చిన సినిమా మీకు నచ్చిన థియేటర్ లో మీకు నచ్చిన వాళ్ళతో చూసి ఎంజాయ్ చేసేయండి. తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతో పెద్ద పండుగ సంక్రాంతికి వచ్చేస్తున్న మూవీస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న అప్ కమింగ్ మూవీ గేమ్ చేంజర్. పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ఈ జనవరి 10 నుంచి సంక్రాంతి సందర్భంగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిపోతుంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అప్ కమింగ్ మూవీ డాకు మహారాజ్. బాబీ కొల్లి డైరెక్షన్ లో వస్తున్న ఈ యాక్షన్ డ్రామా కూడా సంక్రాంతి సందర్భంగా జనవరి 12 థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. F2 అండ్ F3 హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేష్ అండ్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. పేరులోనే సంక్రాంతి ఉంది కాబట్టి ఈ జనవరి 14 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అయిపోతుంది. ఇవి సంక్రాంతి సందర్భంగా వచ్చే వారం థియేటర్స్ లోకి వచ్చేస్తున్న లేటెస్ట్ మూవీస్. మరికొన్ని అప్డేట్స్ తో మరొక వీడియోలో కలిసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.